హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హంగ్రీ బైకర్. ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి మనమైతే వెళ్ళబోతున్నాము కోటప్పకొండ కానీ కొండవీడు కానీ అనుకుంటున్నాము. కానీ కొండవీడు అయితే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కానీ ఈవినింగ్ సన్సెట్కి కానీ అయితే బాగుండిద్ది. అయితే మనం వెళ్ళేది అటు ఇటు కాకుండా 11:30 అయింది కదా. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము కోటప్పకొండ. స్కూటీకి అయితే నెంబర్ ప్లేట్ లేకుండా చూడండి ఎలా వెళ్తున్నాడు అతను. హార్న్ కొట్టినా కానీ సైడ్ ఇవ్వట్లేదు మనకి. మనమైతే ఇక్కడి నుంచి అతని నుంచి ముందుకు వెళ్ళిపోదాం. ఫస్ట్ ట్రాఫిక్ అయితే వాళ్ళు చాలా హెవీగా ఉంది, ఎప్పుడు ఎంత ఉండదు ఇక్కడ. ఇక్కడ ఒకటే ఎలా ఉందో మరి ముందు కూడా ఎలానే ఉందో చూద్దాం. మరి విజ్ఞానాల దాకా వచ్చాము మేము. ఇక్కడైతే ట్రాఫిక్ ఫుల్గా ఉంది. గాలి ఏమో హెవీగా వస్తుంది. యూనివర్సిటీ వాళ్ళేంటో లారీలు బస్సులు చాలా హెవీగా ఉన్నాయి. పెట్రోల్ కొట్టించేస్తున్నాం ఇప్పుడు. $220 కొట్టండి. అయిపోయింది. 220 పెట్రోల్ కొట్టించాము. బండి బట్టి అంత ఖాళీ కూడా దొరికి అవ్వట్లేదు వాళ్ళైతే. మనకేముంది, మనం దూరం చేయటమే. అక్కడ ఖాళీ దొరికితే అక్కడ దూరం చేయటమే. లారీ వచ్చింది. ఆల్మోస్ట్ నారాకోడూరు వచ్చేసింది.
ఇప్పుడు ఈ ట్రాఫిక్ మొత్తం హెవీ ట్రాఫిక్ మొత్తాన్ని తప్పించుకొని హైవే మీదకి వెళ్ళినాక లెఫ్ట్ వెళ్దాము. ఆల్మోస్ట్ మనం శ్రీశైలం వెళ్ళిన రూటే, కాకపోతే ఇది చిలకలూరుపేట నుంచి రైట్ సైడ్ తిరగకుండా స్ట్రైట్గా వెళ్ళాలి కోటప్పకొండకి. ఆ స్కూటీ లేకపోయింటే వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. ఇంకా ముందుకెళ్ళి హైవే ఎక్కితే ఒకటే రూట్ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా మొయికైతే నేను సెటప్ మార్చాను. అది తెలిసి ఇప్పుడు పోయినసారి వచ్చినంత డిస్టర్బెన్స్ రాకపోవచ్చు. ఈ వీడియో తర్వాత అప్పుడు కూడా డిస్టర్బెన్స్ వస్తుంటే కనుక మళ్ళీ పొజిషన్ మార్చి ట్రై చేస్తూ వస్తాను నేను. చిలకలూరుపేట 40, అక్కడి నుంచి నాకు తెలిసి ఒక 15 కిలోమీటర్స్ ఉండిద్ది కోటప్పకొండకి. ఘాట్ రోడ్ అయితే చాలా బాగుండిద్ది. మళ్ళీ వెళ్ళాలి అనిపించేంత బాగుండిద్ది. బర్డ్స్ శాంచురీ కూడా ఉండిద్ది అక్కడ. ఒకవేళ కుదిరితే అది కూడా చూపిస్తాను నేను. సిగ్నల్ కూడా లేకుండా భలే తిప్పుతున్నారు. ప్రతిపాడు దగ్గరికి అయితే వచ్చేసాము మనం. ఇంకా 37 కిలోమీటర్స్ ఉంది. అంటే ఒక 1 అవర్ పట్టిద్దాము. అక్కడి నుంచి ఒక 15 అదొక 20 మినిట్స్ పట్టిద్ది. రోడ్ అయితే మొత్తం నేషనల్ హైవేనే కాబట్టి ఇదిగో నీట్గా ఎంత బాగుంది. ఈజీగా 60 to 70 వెళ్ళిపోవచ్చు. 70 వెళ్తే నాకు తెలిసి ఒక 40 మినిట్స్ 45 మినిట్స్లో వెళ్ళిపోతాం కూడా. ఇవన్నీ మైలేజ్ వచ్చేసి 70 వచ్చింది. అక్కడ ఉంది ఎండ పైన. ఇప్పుడైతే నీడలో ఉన్నాము ఫుల్గా. ఇదిగోండి ఎండ వెళ్ళిపోతూ ఉంది. ఎండలోకి వచ్చేసాము. అదిగోండి ఫుల్గా ఎండ వచ్చేసింది. చుట్టూ కొండలు ఉండేసరికి మనకి ఎండ ఉన్నా కానీ ఏం తెలియట్లేదు. చిలకలూరుపేటకి ఇంకా 15 కిలోమీటర్స్ ఉంది. ఇంకొక ఆంజనేయ స్వామి విగ్రహం అయితే వచ్చింది. కష్టం భలే ఉంది అది కూడా. ఇంకా 15 కిలోమీటర్స్ నాకు తెలిసి ఒక 20-25 మినిట్స్ వెళ్ళిపోతాం కూడా మేము. స్పీడ్ బ్రేకర్ అయితే వచ్చేసింది. స్పీడ్ బ్రేకర్ దాటుదాం. ఇక్కడైతే ఏదో హైవే కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది. ముందుకెళ్ళి చూద్దాం ఒకసారి. ఇవాళ అయితే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. బస్సులు లారీలు తెనాలి నుంచి స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉందో ట్రాఫిక్ ఇక్కడ అలానే ఉంది. ఇంకో రోడ్డు మొత్తం డైవర్షన్స్ పెట్టారు బాగా. మరి ముందైతే డైవర్షన్స్ ఉంటాయో లేకపోతే మళ్ళీ హైవే ఎక్కుతామో మనకు తెలిసి చూద్దాం. అయితే అసలు ఈ రోడ్డు కాదు, అది మెయిన్ రోడ్డు ఉంటుంది ఇంకా హైవే. ఈ రోడ్డు అయితే చండాలంగా ఉంది. మొత్తం గుంటలు బతుకులు. ఇందాక కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా ఆ హైవే ఇదే.
వెహికల్స్ కూడా ఏవో వస్తున్నాయి, కొన్ని ఒకటైతే కనిపించింది, కొన్ని కాదు. చూద్దాం. రోడ్డు అయితే చండాలంగా ఉంది, చాలా చండాలంగా ఉంది. మా తెనాలి గుంటూరు రోడ్డే బాగుంది అనిపిస్తుంది ఇప్పుడు ఇది చూస్తుంటే. ఎవడో అవతార పురుషుల్లాగా ఉన్నాడు. సడన్గా మధ్యలోకి వచ్చి, రోడ్డు మధ్యలోకి వచ్చి స్లో చేసేసాడు బ్రేక్ వేసి. బంపర్ ఆఫర్ ఈ స్పీడ్ బ్రేకర్. ఎక్కడ నాగి వాటర్ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయితే 15 మినిట్స్లో వెళ్ళిపోతాం పైకి నాకు తెలిసి. గుడి దగ్గరలోకి వచ్చేసాము. అది కొన్ని కొమ్మ మీద ఉండదు గుడి, మళ్ళీ కనిపిస్తుంది గుడి. కొంచెం దూరం అక్కడికి వెళ్ళంగానే ఇప్పుడు ఘాట్ రోడ్డు ఉండిద్ది, అదైతే బ్రహ్మ ఉండిద్ది. కొంచెం ఇవి చెట్లు దాటంగానే కనిపిస్తుంది చూడండి. ఏదో చిన్న డిస్నీ వరల్డ్ లాగా ఉంది చూస్తానికి. ఇక్కడి నుంచి ఘాట్ రోడ్లో నుంచి పైన గుడి దగ్గరికి వెళ్ళిపోయి రావాలి. ₹10 అంత టికెట్. ఇప్పుడు డైరెక్ట్ పైకి వెళ్ళిపోయి రావటమే. టర్నింగ్ మామూలు లేదు ఇదైతే. శివుడు పార్వతి ఇప్పుడైతే టెంపుల్ క్లోజ్ చేసే టైం అయిందంట, అందుకని చెప్పి ఒకసారి డైరెక్ట్ టెంపుల్లో లోపలికి వెళ్ళేసి వచ్చి ఇదే జూ దిగో రిటర్న్ ఆగుతాను. ఇప్పుడే గుడిలోకి వెళ్ళొచ్చాము. ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా జూ పార్క్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ లోపు ఒకసారి వినాయకుడు బొమ్మ దగ్గరికి వెళ్ళి చూసే చెరువు బాగుంది కదా.
ఇప్పుడే జూ కూడా మొత్తం చూసుకున్న తర్వాత బయలుదేరుతున్నాము. కెమెరా కొంచెం పొజిషన్ మారింది, సెట్ చేయాలి అక్కడ ఆగినప్పుడు. ఇప్పుడున్న పొజిషన్ అయితే తలకాయ కింద కొంచెం తోలాల్సి వస్తుంది. కొంచెం ఎక్కడన్నా ఆగినప్పుడు ఒక మౌంట్ పైకి లేపి కెమెరా కింద కొంచెం ముందుకు ఉంచితే సరిపోద్ది. గాలి అయితే చాలా హెవీగా వస్తుంది. ఎంట్రీ దగ్గరకు వచ్చేసాం, మళ్ళీ ఎగ్జిట్ అవుతున్నాం అక్కడి నుంచి. ఎక్కడన్నా ఆగి మళ్ళీ వాటర్ తాగేసి ఒకసారి స్టార్ట్ అయితే ఇంకెక్కడ ఆగే పని ఉండదు. ఈ రోడ్లో రావాల్సిందండి మేము. గూగుల్ తల్లి అదేదో రోడ్డు చూపించింది, అటు వెళ్ళి నడువులన్నీ పోయినాయి. దాని తోడు రోడ్డు అంతా చండాలంగా ఉంది, బాడీ మొత్తం షేక్ అయిపోయింది. ఈ రోడ్డు మీద చాలా బాగుంది వెళ్తుంటే. మళ్ళీ ఎక్కడైనా ఆగి వాటర్ కానీ ఏమన్నా తాగేసి మళ్ళీ బయలుదేరాలి. షాపులు అయితే ఎక్కడ కనిపించలేదు షాప్ దగ్గరలో. టీ టైం దగ్గర ఆగి ఒక 2 కూల్ డ్రింక్స్ను వాటర్ బాటిల్ తీసుకున్నాము. కూల్ డ్రింక్స్ తాగేసాము, ఇప్పుడు వాటర్ బాటిల్ తీసుకుని అయితే వెళ్ళిపోతున్నాము. లెఫ్ట్ తిరిగేసి మనం డైరెక్ట్గా హైవే ఎక్కేసి వెళ్ళిపోవటమే. ఏ స్టార్ కార్ ఎవడు చాలా బాగా వాడుతున్నారు, చూడండి ఎంత బాగా వాడుతున్నారు. వీడెవడో జాగ్రత్తగా అమ్మ మొగుడులా వాడుతున్నాడు ఈ కార్ని. ప్లస్సే చిలకలూరుపేట దాటి బయటకు వచ్చేసాము. గుంటూరు 26 కిలోమీటర్స్. నాకు తెలిసి ఒక 45 మినిట్స్లో వెళ్ళిపోవటమే. స్లోగా వెళ్తున్నాను కాబట్టి 45 మినిట్స్ పట్టిద్ది. స్పీడ్కి కొడితే అరగంటలోనే వెళ్ళిపోవచ్చు, కానీ మనం ఈసారి స్లోగా వెళ్తున్నాం కాబట్టి. రోడ్డు అయితే ఇది ఇంకా బాగుంది, కొత్తగా వేసిన రోడ్డు కదా, డైవర్షన్ కోసం చాలా స్మూత్గా ఉంది. కొండలు అయితే భలే ఉన్నాయి ఇక్కడి నుంచి చూడటానికి. చుట్టూతో కొండలు భలే ఉన్నాయి. చుట్టూ ఉన్న కొండలు చూడండి ఎంత బాగున్నాయో. బండి కూడా చాలా స్పీడ్గా అయితే వెళ్తుంది. 80-90 kmph కూడా సరదాగా వెళ్తుంది. మా మైలేజ్ కూడా ఆల్మోస్ట్ ఒక 75 అలా వస్తుంది మైలేజ్.
మా ముందు అయితే ఎవరు ఒక బైకర్ వెళ్తున్నారు. తమిళనాడు బైక్ బండి రిజిస్ట్రేషన్. మరి హైదరాబాద్ సైడ్ వెళ్తున్నాడు, వైజాగ్ సైడ్ వెళ్తున్నాడు. ఈ బైక్ తను వచ్చేసి వీస్ట్రామ్ 200 అనుకుంటా, సుజుకి. ఇది పెద్ద ట్రిప్పే ప్లాన్ చేసుకున్నాడు, ఎక్కడికో లాంగ్గా వెళ్తున్నాడు. తమిళనాడు 72 BT 9088 రిజిస్ట్రేషన్. అడ్వెంచర్ అని ఉంది. గుంటూరు ఇంకా 13 కిలోమీటర్స్ ఉంది. నాకు తెలిసి ఒక 15-20 మినిట్స్లో వెళ్ళిపోతాను గుంటూరు. కాటూరి మెడికల్ కాలేజ్ వచ్చేసింది. కాటూరి మెడికల్ కాలేజ్ పక్కనే ఇక్కడ ఆర్మీ ట్రైనింగ్ అది ఒకటి ఉండిద్ది. ఇదిగో ఇదే నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎయిర్ ఇండియా, ఇండియన్ ఆర్మీ. కాటూరి మెడికల్ కాలేజ్ కూడా భలే ఉంది. జనమాల మొత్తం కొండలు. లెఫ్ట్ తిరిగేసి మనం డైరెక్ట్గా హైవే ఎక్కేసి వెళ్ళిపోవటమే. ఏ స్టార్ కార్ ఎవడు చాలా బాగా వాడుతున్నారు. చూడండి ఎంత బాగా వాడుతున్నారు. వీడెవడో జాగ్రత్తగా అమ్మ మొగుడులా వాడుతున్నాడు ఈ కార్ని. ప్లస్సే చిల్లూరుపేట దాటి బయటకు వచ్చేసాము. గుంటూరు 26 కిలోమీటర్స్. నాకు తెలిసి ఒక 45 మినిట్స్లో వెళ్ళిపోవటం. స్లోగా వెళ్తున్నాం కాబట్టి 45 మినిట్స్ పట్టిద్ది. స్పీడ్కి కొడితే అరగంటలోనే వెళ్ళిపోవచ్చు. కానీ మనం ఈసారి స్లోగా వెళ్తున్నాం కాబట్టి. రోడ్డు అయితే ఇది ఇంకా బాగుంది. కొత్తగా వేసిన రోడ్డు కదా, డైవర్షన్ కోసం చాలా స్మూత్గా ఉంది. కొండలు అయితే భలే ఉన్నాయి ఇక్కడ నుంచి చూడటానికి. చుట్టూతో కొండలు భలే ఉన్నాయి. చుట్టూ ఉన్న కొండలు చూడండి ఎంత బాగున్నాయో. బండి కూడా చాలా స్పీడ్గా అయితే వెళ్తుంది. 80-90 kmph కూడా సరదాగా వెళ్తుంది. మా మైలేజ్ కూడా ఆల్మోస్ట్ ఒక 75 అలా వస్తుంది మైలేజ్. మా ముందు అయితే ఎవరు ఒక బైకర్ వెళ్తున్నారు. తమిళనాడు బైక్ బండి రిజిస్ట్రేషన్. మరి హైదరాబాద్ సైడ్ వెళ్తున్నాడు, వైజాగ్ సైడ్ వెళ్తున్నాడు. ఈ బైక్ తను వచ్చేసి వీస్ట్రామ్ 200 అనుకుంటా, సుజుకి. ఇది పెద్ద ట్రిప్పే ప్లాన్ చేసుకున్నాడు, ఎక్కడికో లాంగ్గా వెళ్తున్నాడు. తమిళనాడు 72 BT 9088 రిజిస్ట్రేషన్.
అడ్వెంచర్ అని ఉంది. గుంటూరు ఇంకా 13 కిలోమీటర్స్ ఉంది. నాకు తెలిసి ఒక 15-20 మినిట్స్లో వెళ్ళిపోతాం గుంటూరు. కాటూరి మెడికల్ కాలేజ్ వచ్చేసింది. కాటూరి మెడికల్ కాలేజ్ పక్కనే ఇక్కడ ఆర్మీ ట్రైనింగ్ అది ఒకటి ఉండిద్ది. ఇదే నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎయిర్ ఇండియా, ఇండియన్ ఆర్మీ. కాటూరు మెడికల్ కాలేజ్ కూడా భలే ఉంది. జనం అలా మొత్తం కొండలు. తెనాలి ఎగ్జిట్ ఇదిగోండి. ఇక్కడ నుంచి లెఫ్ట్ దిగంగానే పెట్రోల్ బంక్ వచ్చింది. అక్కడ నుంచి రైట్ సైడ్ తిరిగితే తెనాలి వైపు 20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిరగాలి మనం అయితే తెనాలికి. హెల్మెట్లు అయితే ఎవరు పెట్టుకోలేదు ఇప్పుడు దాకా. రైట్ సైడ్ మొత్తం పుట్టగొడుగులు అమ్ముతున్నారు. ఇక్కడైతే స్మగుళ్ళు, దొంగ స్పీకర్లు, దొంగ ఇవన్నీ అమ్ముతున్నారు. మారాకోడు అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి. ఆటోలో అమ్మాయి ఎవరో దండ కొనుక్కొని ఒళ్ళో పెట్టుకుని వెళ్తుంది. కర్ణాటక రిజిస్ట్రేషన్ అంట. కాకపోతే నారాకోడు దాటిన తర్వాత ఇప్పుడు జ్ఞానం దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడి నుంచి నాకు తెలిసి ఒక 15 మినిట్స్ పట్టిద్ది. రోడ్డు మరీ దరిద్రంగా ఉంది కాబట్టి ఇంకొక 5 మినిట్స్ ఎక్స్ట్రా పట్టవచ్చు అంతే. అంతకంటే లేట్ అయితే అవ్వదు. విజ్ఞాన్ లాగా కూడా వచ్చేసాను. దరిద్రమైన రోడ్లలోకి వచ్చేసాము ఇప్పుడు. ఇక్కడి నుంచి రోడ్డు అంతా దరిద్రమే. ఇటు వచ్చేస్తారు, అందరూ వచ్చేస్తారు అంతే. అటువైపు 30 మీద కూడా వెళ్ళలేరు. ఇటువైపు అన్ని గతుకులు ఉండవు కానీ ఉంటాయి. తెనాలి వచ్చేసాము. తెనాలి లెమన్ యార్డ్, ఇది మార్కెట్ యార్డ్. అందరూ ఛానల్లో వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.